రైట్, ముందుగా శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు నమస్కారం. సో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు తనని అంతమొందించటానికి సెక్యూరిటీని తగ్గించారు అనేటువంటి పదాన్ని పలుకుతూ ఉన్నారు. సో రాయలసీమలో దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన కుటుంబం అది. తమ ఇంటి వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా బహుశా ఇప్పటికి కూడా ఉందో లేదో మరి రాయలసీమలో. అలాంటి ఆయనకి ప్రాణభయం ఎందుకు శాంతిప్రసాద్ గారు? అసలు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి వాదన పెట్టిన ఏకైక వ్యక్తి ఇతను ఒక్కటే. ఇతను ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు. ఇతను రాజకీయ ప్రస్థానం చూస్తే 2007లో ఒక యువనేతగా, నాటి ముఖ్యమంత్రి తనయుడిగా వస్తూ యువనేతగా వచ్చి ఆనాడు తన బాబాయిని హింసించి ఎంపీ పదవి నుంచి తప్పుకోమని కోరటం, దాని మీద సోనియా గాంధీ గారు ఆగ్రహించటం, కొడుకును అదుపులో పెట్టుకోమని తండ్రికి చెప్పటం, ఇదంతా మనకి సాయి ప్రతాప్ గారి ద్వారా మనకి బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇకపోతే 2009లో అతను తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రకంగా ప్రయత్నం చేశాడు. కేవలం అప్పటికి 6 నెలలు కూడా లేవు అతను ఎంపీగా. అంటే రాజకీయ ప్రస్థానం అతను కేవలం 6 నెలలు. కానీ తన ముఖ్యమంత్రి పీఠం కావాలని ఏ రకంగా పార్టీని ఏ రకంగా చేశాడనే దానికి నా దగ్గర వ్యక్తిగతంగా కూడాను అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. కాకపోతే అది చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే జరిగిపోయిన చరిత్ర అందరికీ తెలిసిన చరిత్ర కాదు. ఆ ప్రస్థానం నుంచి మొదలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చాడు. ఎవరో పెట్టుకున్న పార్టీలను తన కిరాయికి తీసుకొని తర్వాత తన పార్టీ చెప్పుకున్నాడు. సరే, ప్రజల్లో చెడదిరిగాడు. తండ్రి సానుభూతి పనిచేయలేదు. అతనికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినప్పుడు కూడా ఏదో పనులు చేయటం వల్ల అప్పుడు కొంత ఇబ్బంది రావడం వల్ల 3 సంవత్సరాల ముందే అధిక రోడ్డు మీద పడి తిరిగాడు. ఆ తిరిగిన 3 సంవత్సరాల కాలం అతనికి ఏనాడు కూడా సెక్యూరిటీ థ్రెట్ లేదు. ఇది మీరు గమనించాలి. అవును, ప్రజల్లో విస్తారంగా కలిశాడు. అంటే ఆ రోజు ఆయన బలంగా ఉన్నాడు. ఆయనకి 67 స్థానాలు ఉన్నాయి, ఆయన వైపు జనం ఉన్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఉన్న 11 మందిలో ఆయనతోటి 4-5 అంటి ముట్టినట్టు ఉంటున్నారని కూడా తెలుస్తుంది. మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. అసలు అతనికి సెక్యూరిటీ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి నేను పూర్వాలోకనం చేస్తున్నా. ఓకే ఓకే. అతను తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అతను సెక్యూరిటీ ఏ రకంగా పెరిగింది మీరు సవివరంగా ఇప్పుడు అంతా మీడియా అంతా తెలుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తెలిసింది 900 మంది సభ్యులతో అనేది. ఇప్పుడు 2024 వచ్చినప్పటికి అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అతను ప్రతిపక్ష నేత కాదు, ముఖ్యమంత్రి కాదు, సాధారణ ఎమ్మెల్యే. ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి. ఒక ట్యాగ్ అయితే ఉంది, మాజీ ముఖ్యమంత్రి. ఒక ట్యాగ్. ఒక మనిషి ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అహం బలిస్తే, అహం ఎగదనితే, ఎదుటి వారిని నీచంగా చూడటం మొదలు పెడితే ఆ మనిషి ఏ స్థాయికి పతనం అవుతాడనడానికి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జగన్ రెడ్డి ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అది అక్కడికి వదిలేస్తే ఇప్పుడు ఇతనికి సెక్యూరిటీ ఎవరి వల్ల? రాష్ట్ర ప్రజల వల్ల ఏమైనా సెక్యూరిటీ ఉందా? రాష్ట్ర ప్రజలు సెక్యూరిటీ ఉందని ఫీల్ అయ్యారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా అతన్ని తొలగించారు. ప్రజాస్వామ్యంలోంచి అతన్ని ఎటువంటి హోదా కూడా లేకుండా ప్రజలు చేయగలిగిన ఏకైక కార్యక్రమం అది కాబట్టి వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తొలగించారు. సో ప్రజల నుంచి సెక్యూరిటీ అతనికి అవసరం లేదు. మరి ఇతనికి రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అనుకుందాం. కానీ ఈ ముగ్గురు చేస్తున్న ప్రకటనలు ఏమున్నాయి? మేము అసలు ఇతను పట్టించుకోవాల్సిన పనే లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రగతి ముఖ్యం, రాష్ట్రానికి గాడిలో పెడతాం మాకు ముఖ్యమని వాళ్ళు ఆ వైపుగా వాళ్ళ కార్యాచరణ ఉంది కదా. ఈ క్షణం వరకు కూడా వాళ్ళు ఆ దిశ నుంచి పక్క ఎక్కడ తప్పుకున్నట్లేదు. ఇకపోతే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి.
36 హత్యలు జరిగినాయి అన్నాడు. దానికి రవికిరణ్ బాగా చెప్తాడు, ఎందుకంటే పత్రికా సమేతంగా అతను వాటిని చక్కగా వివరిస్తాడు. మరి వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగితే వాటి మీద మేము చర్యలు తీసుకుంటామంటే ఇంత మటుకి పేర్లు ఇవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మర్డర్ అనేది జరిగితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండా మర్డర్ అనేది ఉండదు. ఇక అది ఒక రోజు లేట్ అవచ్చు, వారం రోజులు లేట్ అవచ్చు, కానీ ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది. నేషనల్ మీడియా అడిగినా కానీ ఇవ్వలేదు. సో హింసాత్మక ఘటనలు ఎవరు ప్రేరేపిస్తారు, ఎందుకు ప్రేరేపిస్తారు అనేది మనం తర్వాత ఇక దాని లోతుకెళ్దాము. ఇతను మైండ్ తిరిగి మైండ్ కూడా బ్లాంక్ అయిపోయి ఇతను ఒక మానసిక రోగిలాగా తయారయ్యి, మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ పదాలు వాడకూడదు, దయచేసి కుక్కని కుక్కే అనాలా, నక్కని నక్కే అనాలా, నందిని నంది అనాలా, పందిని పందే అనాలా. ఒక కుక్క సింహాసనం మీద కూర్చున్నంత మాత్రం కుక్క గారు అనలేము. ఒక పంది నందిలా కనబడుతుందని దాని పూజలు చేయలేము. దాని నైజాలు మనం గమనించాలి. ఎందుకంత పరుషంగా మాట్లాడుతున్నానంటే, వై నాట్ 175 అన్నావు. వై నాట్ 175 అంటే నీ అర్థం ఏంటి, ఈ భావం ఏంటి? ప్రతిపక్షం అనేది లేకూడదు. సర్వం అహం, అహం బ్రహ్మస్మి. అటువంటి స్థితి నుంచి నువ్వు మొహం చూపించుకోలేని, అర్థంలో కూడా నీ మొహం చూపించుకోలేని స్థితికి వచ్చావు. నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? నీకు ఎవరి నుంచి థ్రెట్ ఉంది? నీ కుటుంబ సభ్యుల నుంచి అంత థ్రెట్ ఉందా? పోనీ బయటికి చెప్పు. లేదు నీ పార్టీ సభ్యుల నుంచి థ్రెట్ ఉందా? ఎందుకు ఏమైనా డబ్బులు వసూలు చేసి నువ్వు వాళ్ళు గెలిపించలేకపోవడం వాళ్ళు థ్రెట్ ఇస్తారా? అది చెప్పు. లేదా మాఫియాలు పెంచిపోయి ఇచ్చావు, వాటి వల్ల నీకు థ్రెట్ ఉందా? అది విస్తారంగా చెప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల దగ్గర నుంచి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి కానీ మీకు ఎటువంటి ప్రాణరక్షణ ఉండదు. మరి ఎవరి వల్ల ఉందని ఆయన హైకోర్టులో పిటిషన్ అలాగే మానరక్షణ అంటే ఒకప్పుడు నీకు నువ్వు సీఎం అనుకున్నావు, నీ మీద జనాలు రేప్ చేయడానికి వచ్చారు, కేసు కూడా పెట్టుకున్నావు. ఇంత దిక్కుమాల పోలీస్ వ్యవస్థ కూడా మన రాష్ట్రంలో తగలడింది. ఒక మగవాడిని రాష్ట్ర ప్రజలు కలవటానికి వెళితే రేప్ చేయడానికి వచ్చారని కేసు పెట్టారు. ఉంది. మీరు తాడేపల్లి ప్యాలెస్ కి జనాలు వెళ్తారని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు నిరోధించినప్పుడు వాళ్ళు ఇతన్ని రేప్ చేయడానికి వచ్చారని కేసు కట్టారు. ఇంత దిక్కుమాల అవ్యవస్థ నుంచి వ్యవస్థలకు మాత్రం కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నేత హోదాలకు లేదు కాబట్టి అసెంబ్లీ రావడానికి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి నువ్వు బెచ్చం ఎత్తుకున్నావు. బెచ్చం మేము వేయడానికి సిద్ధపడలేదు. సరే, హైకోర్టుకు పోయావు, మంచిదే. హైకోర్టు చట్టబద్ధమైన పొజిషన్ చెప్పుతుంది. ఇకపోతే ఇప్పుడు నువ్వు రాష్ట్రంలో రాకుండా ఉండటానికి, ఇది మార్క్ మై వర్డ్, ఇక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తను రాకుండా ఉండటానికి ఒక కారణం వెతుక్కుంటున్నాడు. ఏమిటది? భద్రతా వైఫల్యాలు. నీకు ఏ రోజు భద్రత? ఇతను హైకోర్టులో వేసిన పిటిషన్ చదివితే ఎంత నవ్వు వస్తుందంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు Z+ భద్రత ఇప్పుడు కొనసాగించాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కుటుంబ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి, ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు వ్యక్తిగతంగా నేను దాడులకు గురియాలు చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అసలు నిన్ను మీద దాడి ఎవరు చేస్తారు? చేస్తే గీస్తే నీ కార్యకర్తలు చేయాలి. అది మొన్న ఆయన మొట్టమొదటిసారి పులివెందులు వెళ్ళినప్పుడు మేము చూసాము, తర్వాత యలహంక ప్యాలెస్ లో ఉన్నప్పుడు చూసాము, మొన్న తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చినప్పుడు కార్యకర్తల నినాదాలు చూసాము. రాష్ట్రంలో గత 2 నెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస జరుగుతుంది. ఇంకా నయ్యం రాజ్య హింస జరగట్లేదు అనే మాట అలా. రాజకీయ హింస అనేది సర్వసహజం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఇంత జరుగుతున్న పోలీసులు పెద్దలు జోక్యం చూస్తున్నారు. ఈ నేపథ్యం నాకు కూడా సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవ రాజకీయంలో ఇది గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ పదవులు ఉన్న వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇతను ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఈ రోజు ఉన్నాడు? శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా సార్. సిగ్గు శరం, మానవ అభిమానం, ఉచ్చం నీచం ఏమైనా ఉంటే ఆ పదానికి అర్థం తెలుసా? రాజ్యాంగబద్ధ పదవి, రాజ్యాంగబద్ధ పదవి, రాజ్యాంగ హోదాలో అంటే ముఖ్యమంత్రి, ఇది క్యాబినెట్ ర్యాంకు, LOP లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎమ్మెల్యేలందరికీ
ఈ Z+ కేటగిరీ ఇచ్చుకుంటూ పోవాలంటే 175 ఇంటూ లెక్కేసుకోండి మీరు. ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళకే సరిపోతుంది. అసలు గత అంటే ఇప్పుడు మీరు శాంతిప్రసాద్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఎమ్మెల్యేగానే చూస్తున్నారా? ఎమ్మెల్యేగానే చూస్తున్నారా? ఎమ్మెల్యేగానే చూస్తున్నారా ఆయన్ని? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ ఆయన ఎమ్మెల్యే, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన, అది మర్చిపోతున్నారు. చాలా మంది ఉన్నారు. రోసీ గారు అడగలే, కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఉన్నాడు, లైవ్ లో ఉన్నాడు, ఆయన అడగట్లా. అడిగారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా? ఏ ఎందుకు కాకూడదు? ఈయనకున్న లైఫ్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది అది వివరించాలి కదా. అది ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్ర ఒక మాట అన్నాడని చెప్తున్నాడు. ఏమని? ఇతను రాజకీయంగా దెబ్బతిన్నాడు కానీ భౌతికంగా ఉన్నాడని. అది ఒక మనిషి 5 సంవత్సరాలకు అతను వేధించిన తీరు మీద వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన మాట. అది కూడా స్పీకర్ కాకముందు అన్నమాట. స్పీకర్ అయిన తర్వాత అతను ఏ రకంగా ఎక్కడన్నా నోరు చెప్పడం జరిగిందా? ఇంకొక మీరు నా ఫ్లో దెబ్బతీస్తున్నారు. మా జగన్ రెడ్డి భాషలో మాట్లాడాలంటే మీరు మా ఆంధ్రజ్యోతి విలేకరులకు మధ్యలో దూరి ఇప్పుడు మళ్ళీ నేను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏంటిది చెప్తాను. ఇతనికి రాష్ట్రంలో ఉండటానికి ఇష్టం లేదు, దానికి ఒక కారణం కావాలి. రాష్ట్ర ప్రజలకి సహితంగా చెప్పగలగాల. ఏంటంటే నాకు శాంతి భద్రత సమస్య ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడలేదు, సానుభూతి, దిక్కుమాలిన సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నీకు 40% మంది ప్రజలు ఆదరించారు కదా, నేను అసెంబ్లీకి రావచ్చు రాడు. నువ్వు రాష్ట్రానికి రాకుండా ఉండి యలహంక ప్యాలెస్ ఎక్కువ కాలం గడపడం కోసం ఈ పిటిషన్. ఏమిటి నీ దిక్కుమాలిన మనసు? అసలు ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలిన వ్యక్తి, పనికిరాని వ్యక్తి